బ్యాక్ టు న్యూస్. పేరుకు సీఎం జిల్లా ఎంతో పటిష్టంగా ఉండాల్సిన అధికార పార్టీ కానీ నానాటికి తీసికట్టుగా మారుతోందా? ఒక్కో సీనియర్ పార్టీకి హ్యాండ్ ఇస్తున్నారా? మొన్న మంత్రివర్గ విస్తరణ సమయంలో బొజ్జల, నేడు చిత్తూరు ఎంపీ శివప్రసాద్ పార్టీకి షాక్ ఇస్తున్నారా? ఇంతకీ శివప్రసాద్ తన రాజకీయ గురువు చంద్రబాబుపై తిరగబడ్డానికి కారణాలేంటి? విచిత్ర వేషధారణలు కట్టిపెట్టి నేరుగా చంద్రబాబు మీదే దాడికి దిగటానికి రీజన్లు ఏమై ఉంటాయి? అంబేద్కర్ జయంతి నాడు దళితులకు తగిన న్యాయం జరగలేదని నిరసన వ్యక్తం చేయడానికి కారణం ఏంటి? తనను కూడా బొజ్జలను పక్కన పెట్టినట్టు పెట్టేస్తారన్న భయమా? 2019లో ఎంపీ టికెట్ రాదని చిత్తూరు ఎంపీకి ముందే తెలిసిపోయిందా అన్నది జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో చంద్రబాబు నాయుడుతో విడదీయరాని అనుబంధం చిత్తూరు ఎంపీ శివప్రసాద్ సొంతం. తన రాజకీయ గురువుగా పలుసార్లు శివప్రసాద్ చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేసిన సందర్భాలున్నాయి. పార్టీకి సాంస్కృతిక విభాగానికి అధ్యక్షుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన శివప్రసాద్ సత్యవేడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగా పనిచేశారు. తర్వాత ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం రెండోసారి చిత్తూరు ఎంపీగా ఎంపికయ్యారు. ఈ మధ్యకాలంలో శివప్రసాద్ పార్టీలో తన ప్రాబల్యం తగ్గుతోందని భావిస్తున్నారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా సంవత్సర కాలంగా బాబుతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఇది చాలదన్నట్టు జిల్లాలో అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులను లెక్క చేయకపోవడం కూడా ఇబ్బందికరంగా మారింది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ మూడోసారి జరిగినప్పుడు తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు శివప్రసాద్, ఆయన అనుచరులు. ఈ సమయంలో తన పేరు సీఎం సిఫార్సు చేయలేదన్నది శివప్రసాద్ అసంతృప్తి. మరోవైపు జిల్లా అధికార యంత్రాంగం తీరు రోజురోజుకు మారుతోంది. తమను డామినేట్ చేస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. అధికార పార్టీకి ప్రతినిధులై ఉండి కూడా అధికారుల చేత అవమాన భారాల అన్నది శివప్రసాద్ ఫీల్ అవుతున్నట్టు సమాచారం. ఇది చాలదన్నట్టు చంద్రబాబు తననెంత మాత్రం పట్టించుకోవడం లేదన్న బాధ కూడా వెంటాడుతున్నట్టు తెలుస్తోంది. నిన్నగాక మొన్న వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన అమర్నాథ్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చిన సమయంలో తనను కనీసం విచారించలేదని కూడా శివప్రసాద్ ఫీల్ అవుతున్నట్టు చెబుతున్నారు. వీటితో పాటు ప్రభుత్వం దళితులకు కేటాయించిన పథకాల విషయంలో ఏమాత్రం సంప్రదించలేదని ఉద్దేశంతో లోలోన ఉడికిపోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్న శివప్రసాద్ కి మరో అసంతృప్తి తోడైనట్టు చెబుతున్నారు. అమరావతిలో 125 అడుగుల విగ్రహ శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించలేదు. దళిత ప్రముఖుడి విగ్రహావిష్కరణకు పార్టీలోని దళిత నాయకులను పిలవకపోవడం ఏంటి? దీన్ని బట్టి తమకు పార్టీలో ఏమాత్రం గౌరవం లేదని తేలిపోయిందని శివప్రసాద్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అన్నీ కలిసి ఇవాళ అసంతృప్తిగా బయటపడ్డట్టు అంచనా. అందుకే శివప్రసాద్ లెక్క ప్రకారం రాష్ట్ర మంత్రివర్గంలో దళితులకు 5 మంత్రి పదవులు దక్కాల్సి ఉండగా కేవలం 2 ఇవ్వడమేంటన్న మాటల్లో అసలు అంతరార్థం ఇదేనని అంటున్నారు. పార్టీ పరంగా తనకెలాగూ విలువలేదు. తన కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయమై బాధపడాల్సిన పరిస్థితి. ఇంత ఎంపీగా ఉంటూ కూడా వాళ్లు వీళ్ల చేత కులం పేరిట తన కుమార్తె తిట్టించుకోవాల్సిన దుస్థితి ఏంటన్నది శివప్రసాద్ మరో అసంతృప్తిగా చెబుతున్నారు. తాజాగా తిరుపతిలో ఎంపీ కుమార్తె కారు రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో వెళ్తుండగా గొడవ జరిగింది. కారు తమ ఇంటికి అడ్డంగా ఉందని బెంగళూరు కాంట్రాక్టర్ మనోహర్ రెడ్డి అనే వ్యక్తి కారు డ్రైవర్ తమపై దాడికి దిగటమే కాకుండా కులం పేరిట దూషించారని శివప్రసాద్ కుమార్తె ఆందోళన చేశారు. ఇరు వర్గాలను రాజీ చేయడానికి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి కూడా వచ్చారు. కానీ టీడీపీ నుంచి ఒక్కరు కూడా తమకు సపోర్టుగా రాలేదని ఆ రోజే శివప్రసాద్ కుమార్తె ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని బట్టి శివప్రసాద్ కి జిల్లా టీడీపీకి ఏ స్థాయిలో సత్సంబంధాలున్నాయో తెలుసుకోవచ్చు అంటున్నారు. బేసిక్ గా బాబు ఈక్వేషన్లు బాగా ఎక్కువ. ఎక్కడ ఎవరిని తప్పిస్తారో ఎక్కడ ఎవరిని మెప్పిస్తారో చెప్పడం కష్టం. ఎంతో సన్నిహితుడు, ఇంతకాలం జిల్లా రాజకీయాలకు పెద్ద దిక్కుగా ఉన్న బొజ్జలకే హ్యాండ్ ఇచ్చిన బాబు తనకెంతకాలం న్యాయం చేస్తారన్నది చెప్పడం సాధ్యం కాదన్నది శివప్రసాద్ ఉద్దేశంగా తెలుస్తోంది. మొన్న బొజ్జలను మంత్రి పదవి నుంచి తప్పించిన సమయంలో ఆరోగ్యం సాకుగా చూపారు. ఆ మాటకొస్తే తనకు కూడా అనారోగ్యం ఉంది. ఇదే బూచిగా చూపి వచ్చే ఎన్నికల్లో తనకు ఎంపీ సీట్ గ్యారంటీ లేనట్టే అన్న ఆలోచనలో శివప్రసాద్ ఉన్నట్టు తెలుస్తోంది. తాజా పరిణామాలను బట్టి చూస్తే జిల్లాలో సీనియర్ మంత్రులను తప్పించి యువకుల ప్రాధాన్యత పెంచుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 2019 టార్గెట్ గా వెళ్తున్నామని చెబుతున్న బాబు తమను ఈసారికి కూరలో కరివేపాకు చేసేస్తారన్న ఆందోళన సీనియర్లది. ఇప్పటికే జిల్లాలో క్యాడర్ ఉన్నా నడిపే నాయకత్వం లేదు. సీఎం సొంత జిల్లా కానీ 2014 ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ సాధించినవి 6 సీట్లు. ఈ పరిస్థితుల్లో ఎంతో పటిష్టం కావాల్సిన పార్టీ కాస్త సీనియర్ల వెనకంజతో డీలా పడుతుండడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
శివప్రసాద్ కి సంబంధించిన భూముల విషయమై రెవెన్యూ అధికారులు హడావిడి చేయడమే కాదు పత్రికలకు లీక్ చేశారు కూడా. ఈ సమయంలో శివప్రసాద్ జిల్లా కలెక్టర్ మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ కలెక్టర్ ని బదిలీ చేయాలని ఎన్నోసార్లు కంప్లైంట్లు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. కలెక్టర్ అవినీతి విషయమై ఫిర్యాదులు చేసినా లెక్కలోకి తీసుకోలేదు. ఇలాంటి అంశాలతో శివప్రసాద్ తన ప్రాధాన్యత తగ్గినట్టు భావిస్తున్నట్టు తెలుస్తోంది. తానొక ఎంపీ అయ్యుండి కూడా అధికారుల దగ్గర విలువ లేకుండా పోతోందని, పార్టీలోనూ తగిన పట్టు లేదని ఫీల్ అవుతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ ఎంపీ శివప్రసాద్ పార్టీ పైన, ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అంబేద్కర్ జయంతి వేడుకలను సంవత్సరం పొడవునా నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత నిర్లక్ష్యం వహించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. అలాగే చిత్తూరు కలెక్టర్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ. గత కొన్నేళ్లుగా అంబేద్కర్ జయంతి వేడుకలకు హాజరు కాకుండా దళితులను అవమానపరుస్తున్నారని ఆరోపించారు. దళితులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు శివప్రసాద్. రాష్ట్రంలో 150,000 బ్యాక్లాగ్ ఎస్సీ ఎస్టీ పోస్టులు ఉన్నాయి. అవి ఎందుకు ఫిలప్ చేయించడం లేదు? మీరు ఎందుకు మాట్లాడడం లేదు? మీరు సీనియర్ పర్సన్ కదా, మీరు ఎందుకు మాట్లాడడం లేదు అని అడుగుతున్నారు. తలంచుకుంటున్నాను. అలాగే 352 కోట్ల రూపాయలు ఎస్సీల డబ్బు 2015-16లో ఉపయోగించకుండా వెనక్కి పంపించేశారు ఈ జిల్లాధికారులు. దానికి నీ సమాధానం ఏమిటంటే నేను ఏ సమాధానం చెప్పలేకపోతున్నాను నేను. అలాగే ఎకరాలు తిరుపతిలో కానీ ఎక్కడ ప్రముఖ ప్రాంతాల్లో కానీ మొదలు సిటీస్లో టౌన్లలో ఆక్రమించుకుంటే ఊరుకుంటారు. కానీ 1 సెంటు పేదవాడు పోయి అడుగు పెడితే వాడిని కొట్టి అవతలకు లాగి అవసరమైతే రిమాండ్కి పంపిస్తూ ఉన్నారు. దానికి కాలువ పొరంబోకు, వాగు పొరంబోకు, చెరువు పొరంబోకు, ఆ పొరంబోకు, ఈ పొరంబోకు అని చెప్పి పొరంబోకు మాటలు చెప్పి తరిమేస్తున్నారు వాళ్ళని. అంతేకాదు గవర్నమెంట్లో ఎస్సీలు 16.2%, ఎస్టీలు 4 to 7% ఉన్నారు. అంటే యావరేజ్ తక్కువ 20% తీసుకోండి. మరి 120 మంది మేము ఉన్నప్పుడు 26 మంది క్యాబినెట్లో మాకు 5 మెంబర్స్ మాకు పదవులు ఇచ్చి ఉండాలి కదా. నేను ఎందుకు అంటున్నానంటే అది మీ ఇష్టమే, ముఖ్యమంత్రి గారు ఇష్టం. కానీ ఈక్వేషన్ అంటారు, ప్రాంతాలు అంటారు, సమతుల్యం అంటారు. మరి సమతుల్యం అనేది మిస్ అవుతుంది కదా, ఈక్వేషన్ మిస్ అవుతా ఉంది కదా. కొంతమందికి మాకు 5 మంది ఉన్నారనుకోండి సార్, ఆ 5 మంది మినిస్టర్లు మాకు హెల్ప్ చేస్తారు కదా. అంటే మిగతా వాళ్ళు చేయరని కాదు, సంఖ్య కూడా ఎక్కువ ఉన్నప్పుడు చేస్తున్నారు కదా. అతి తక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళేమో 10 మంది ఉన్నారు. జనాభాలో ఓటర్స్లో అతి తక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళేమో 10 మంది ఉన్నారు. ఎక్కువ సింగిల్ మెజారిటీ ఉండే మేము 3-4 కూడా రాలేకపోతున్నాం, 2కే పరిమితం. నేనేమన్నానంటే రాయలసీమకి ప్రాధాన్యత లేకుండా పోతుంది. అక్కడ ఇచ్చినటువంటి మంత్రి పదవులు వెస్ట్ గోదావరి, గుంటూరు, మళ్ళీ వాళ్ళు తీసేసినారు. మళ్ళీ వెస్ట్ గోదావరి, గుంటూరుకే ఇచ్చినారు. రాయలసీమలో కూడా ఉన్నారు కదా. రాయలసీమకి ఇస్తే దగ్గర అవుతుంది కదా మంత్రులు కలుసుకునేదానికి. ఆడ అవకాశం ఉంది కదా, కొంతమందికి ఇవ్వడానికి అవకాశం ఉంది కదా. అంతేకాదు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా 2 పోస్టులు ఇస్తే 2 ఓసీలకు ఇచ్చారు. డిప్యూటీ సీఎం అన్న ఇచ్చి బీసీలను గౌరవించారు ఆంధ్రప్రదేశ్లో. బట్ ఎస్సీకి ఎక్కడ లేకుండా పోతే ఎలా? ఎస్సీ ప్రాధాన్యతను తగ్గించేస్తే ఎలా? ఇది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు నన్ను ప్రశ్నిస్తుంటే నేనే సమాధానం చెప్పలేక నా వాళ్ళ ముందనే నా బాధ వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేశాను. ఇప్పుడు మీరు చూశారు ఇక్కడ సార్ ఏమంటున్నారంటే నేను పరిపాలనలో శ్రీకృష్ణదేవరాయలని, రాజనీతిలో నాకు చాణక్యుడు ఆదర్శం అంటున్నారు. అంబేద్కర్ గారిని కూడా ఆదర్శంగా తీసుకోవాలి, మమ్మల్ని మీరు పైకి తీసుకురావాలి, మీరే చేయాలి. మీరు చేయకపోతే ఎవరున్నారు? మీకు ఇప్పుడు అవకాశం ఇచ్చారు ప్రజలు, దయచేసి చేయండి. ఇది నేను ప్రజల యొక్క ఆవేదనని, నా బాధని, నేను చేయలేకపోతున్నా అనే నా ఆసక్తతని నా వాళ్ళ ముందరే నేను వ్యక్తీకరించాను. ఇక్కడ బెనిఫిట్స్ ఇచ్చారండి. 466 మందికి ఎస్టీలకు ఇచ్చారంట. అది ఎవరికి ఇచ్చారో తెలియదు. అట్లా కార్లు ఇస్తున్నారు, 10 కార్లు. ఎవరికి ఇస్తున్నారు తెలియదు. ఇంకోటి కూడా అండి, ఈరోజు స్మృతివనం అక్కడ అది ఎప్పుడో చేసి ఉండాల్సింది, ఈరోజు ఇనాగ్రేషన్ చేసి ఉండాల్సింది, ఈరోజు భూమి పూజ చేస్తున్నారు. కానీ వాటికి కూడా ఒక ఎంపీని ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉండేది 4 ఎంపీలు. మరి నాకు కూడా ఇన్విటేషన్ రాలేదు, ప్రభుత్వం నుంచి నాకేం రాలేదు. ఢిల్లీలో ఆనంద్ బాబు గారు కనబడి అన్న మీరు వస్తారు కదా అన్న, వస్తాను నేను చెప్పాను. అంతే తప్ప ఇంటికి వచ్చి చూసుకుంటే ఏ విధమైనటువంటి రికార్డెడ్ మెసేజ్ కానీ, ప్రింటెడ్ ఇది కానీ, ఆ తర్వాత నిన్న అదే పనిగా పిలవడం కానీ ఏం జరగలేదు. అంటే మా పరిస్థితులు ఎలా ఉన్నాయి?